హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక స్టోరీలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 16 వినిపించబోతున్నాను. యష్ తన తల నిమురుతూ, నా దగ్గర మాట్లాడడానికి సంకోచం ఎందుకు శృతి? అదేంటో చెప్పు అంటాడు. మనం బాగా సెటిల్ అవ్వాలి అంటే మంచి జాబ్స్ చూసుకోవాలి యష్ అంటుంది శృతి. ఇక నుండి ఆ ప్రయత్నంలోనే ఉందాం శృతి. ఎంచక్కా ఇద్దరం మంచి జాబ్ చూసుకొని పెళ్లి చేసుకొని మన ఫ్యామిలీని చూసుకుందాము. అయినా ఇది ఎప్పటినుంచో అనుకుంటుందే కదా. ఇప్పుడు ఈ విషయం గురించి కొత్తగా మాట్లాడేది ఏముంది అని. సరేలే, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంలే. ముందు నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. టాబ్లెట్స్ వేసుకొని పాలు తాగితే నువ్వు పూర్తిగా కోలుకుంటావు అని చెప్పి వెళ్ళిపోతాడు. శృతి వెళ్తున్న యష్ వైపు చూస్తూ యష్ని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది మనసులో. శృతి ఆ ఆలోచనలో ఉండగానే యష్ పాలు వేడి చేసి తీసుకువచ్చి పక్కన పెట్టి, ముందు టాబ్లెట్ వేసుకొని తర్వాత పాలు తాగు అంటూ టాబ్లెట్ తీసి తనకి ఇస్తాడు. శృతి టాబ్లెట్ వేసుకొని పాలు తాగటం పూర్తి చేస్తుంది. యష్ బెడ్ కానుకొని కూర్చొని తనని ఒడిలోకి తీసుకొని, హాయిగా నా ఒడిలో పడుకొని నిద్రపో అంటాడు. నిద్రపోను యష్, ఈరోజు నైట్ అంతా నీతో ఏదో ఒకటి మాట్లాడాలని ఉంది. ప్లీజ్ నువ్వు కూడా నిద్రపోకుండా నాతో మాట్లాడుతూ ఉంటావా అని అడుగుతుంది. అలా నిద్రపోకుండా ఉంటే నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది అంటాడు యష్. ఏమీ కాదు యష్, నువ్వు నాతో కూర్చొని ఇలా మాట్లాడుతుంటేనే నేను ఇంకా త్వరగా కోలుకుంటాను అంటూ శృతి లేచి యష్ ఒడిలో ఆనుకొని కూర్చుంటుంది. యష్ తనని చుట్టి పట్టుకొని, సరే ఏం మాట్లాడతావో చెప్పు, నేను కూడా వినడానికి రెడీగా ఉన్నాను అంటాడు. నన్ను ఎప్పటికీ మర్చిపోవు కదా యష్ అని అడుగుతుంది. అదేం పిచ్చి ప్రశ్న అని అడుగుతాడు యష్ కాస్త ఆశ్చర్యపోతూ. చెప్పు యష్, నన్ను ఎప్పటికీ మర్చిపోవు కదా? నీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఇవ్వవు కదా అని అడుగుతుంది. నీకేమైనా జ్వరం మీద పిచ్చి పట్టిందా ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు ఎందుకు అని అడుగుతాడు చిరాకు పడుతూ. అది కాదు యష్, మనం ఒకవేళ దూరంగా ఉండాల్సి వచ్చినా నువ్వు నన్ను మర్చిపోవు కదా అని అడుగుతుంది. అసలు మనం దూరంగా ఎందుకు ఉంటాము అని అడుగుతాడు. మనం అందరం బాగుండాలంటే మనమిద్దరం కొంతకాలం దూరం అవ్వాలి యష్ అంటుంది. యష్ తనని విడిచి తనని ఎదురుగా తిప్పుకొని, ఏం మాట్లాడుతున్నావు శృతి? మనమందరం బాగుండటానికి మనమిద్దరం దూరం కావడం ఏంటి అని అడుగుతాడు. మన ఫ్యూచర్ గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను యష్. రేపు మన పెళ్ళయ్యాక ఆంటీ అంకుల్ ఆర్థిక పరిస్థితుల గురించి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలి అంటే లల్లి చదువు పూర్తయ్యేసరికి మనం తన కోసం కొంత డబ్బు సేవ్ చేసి తనకి మంచి భర్తను తీసుకురావాలి. లల్లి పెళ్లి బాధ్యతను పూర్తిగా మనమిద్దరమే తీసుకోవాలి. ఏమంటావు యష్ అని అడుగుతుంది శృతి. ఏమంటాను, సరే అని అంటాను. మనల్ని చదివించడానికి మా నాన్న ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది నాతో పాటు నీకు కూడా తెలిసిన విషయమే. లల్లి కూడా డిగ్రీలో జాయిన్ అవుతుంది. ఇద్దరం కలిసి మా నాన్న రుణం తీర్చుకోవడం అంటే లల్లీకి ఒక మంచి ఎన్ఆర్ఐ సంబంధం తేవాలని నా ఆశ అంటాడు యష్. అందుకోసం మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా తప్పు లేదేమో కదా యష్ అని అడుగుతుంది శృతి. ఇప్పుడు అంత కఠిన నిర్ణయాలు ఏం తీసుకోబోతున్నావు శృతి? అసలు విషయం ఏంటి క్లియర్గా చెప్పు అంటాడు. శృతి బెడ్ మీద నుంచి లేచి కాస్త బాధగా పక్కకి వెళ్ళి నిలబడుతుంది. యష్ కూడా లేచి తనకు ఎదురుగా వెళ్ళి, నీ మనసులో ఏముందో అది సంకోచించకుండా చెప్పు శృతి అంటాడు. మన ఫ్యూచర్ బాగుండటం కోసం నేను ఇంకా నా చదువుని కొనసాగించాలనుకుంటున్నాను యష్. బిజినెస్ మేనేజ్మెంట్ మీద ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటున్నాను. అది కూడా ఇక్కడ కాదు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను అంటుంది. అది విని యష్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఎందుకు శృతి ఇప్పుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? మనమందరం బాగుండటం కోసం మనం చదివిన చదువు సరిపోదా అని అడుగుతాడు. సరిపోదని నేను అనను యష్. ఇద్దరికీ ఏదో ఒక ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఈ చిన్న ఉద్యోగాల మీద మనం ఆధారపడితే ఆంటీ ఆశల్ని తీర్చలేం. అంకుల్ని ప్రశాంతంగా ఉంచలేం. లల్లీకి మనం కోరుకున్న సంబంధాన్ని తీసుకురాలేం. ఇక అలాంటప్పుడు నేను ఈ కుటుంబ రుణాన్ని తీర్చుకున్న దాన్ని ఎలా అవుతాను యష్ అని అడుగుతుంది. యష్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను యష్. ఓ 2 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి కష్టపడితే ఆ తర్వాత మనం అందరం సంతోషంగా ఉండొచ్చు. ఇది నా నిర్ణయం మాత్రమే. నువ్వు ఒప్పుకుంటే నేను బయటికి వెళ్తాను.
లేదంటే ఇక్కడే జాబ్ చూసుకుంటాను. ఫైనల్‌గా నిర్ణయం నీదే యష్. ఏది ఏమైనా నేను వదిలి వెళ్ళాలంటే నాకు కూడా కష్టంగానే ఉంటుంది. అసలు ఇదంతా నీకు చెప్తున్నాను కానీ నిజంగా నిన్ను వదిలి నేను వెళ్ళలేనేమో యష్ అంటూ కన్నీళ్లు పెడుతుంటుంది. కొన్ని రోజుల తర్వాత కిచెన్లో పద్దు హుషారుగా పిండి వంటలు చేస్తుంటే లల్లి వాటిని ప్యాక్ చేస్తుంటుంది. ప్రతాప్ గారు బయట నుండి లోపలికి వస్తూ, శృతి రేపు ఉదయం ఫ్లైట్కి వెళ్ళడానికి అన్నీ సర్దుకుందా పద్దు అని అడుగుతాడు. సర్దుకుందండి, కాసేపు ఉంటే ఈ పిండి వంటలు చేయడం కూడా అయిపోతుంది అని అంటుంది పద్దు. సరే త్వరగా కానివ్వు అంటాడు ప్రతాప్ గారు. అదే సమయంలో యష్ ఒక హోటల్ రూమ్లోకి వెళ్తూ, శృతి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నది అని అనుకుంటూ రూమ్ డోర్ తీస్తాడు. ఆ రూమ్ గులాబీ పూలతో అలంకరించి సువాసనలు వెదజల్లుతుంటుంది. బెడ్ మీద మల్లెపూలతో లవ్ సింబల్ అలంకరించి ఉంటుంది. పక్కనే ఉన్న శృతి అందమైన ట్రాన్స్పేరెంట్ శారీ కట్టి జడ నిండా మల్లెపూలు పెట్టుకొని అందంగా ముస్తాబై కనిపిస్తుంటుంది. పూలతో అలంకరించిన రూమ్ని చూస్తూ లోపలికి వచ్చిన యష్ శృతిని అలా చూసి మెస్మరైజ్ అవుతుంటాడు. శృతి నెమ్మదిగా లేచి యష్ దగ్గరికి వచ్చి నిలబడి, ఎలా ఉన్నాను యష్ అని అడుగుతుంది. యష్ ప్రేమగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఏంజిల్లాగా ఉన్నావు, అసలేంటి ఇదంతా అని అడుగుతాడు ఆ రూమ్ని అంతా చూస్తూ. నీకోసమే ఈ అలంకరణ అంతా అంటుంది. నాకు అర్థం కాలేదు శృతి అంటాడు కాస్త ఆశ్చర్యంగా. శృతి వెళ్ళి రూమ్ డోర్ వేస్తుంటుంది. యష్ ఆ రూమ్ వైపు అలంకరించిన బెడ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. శృతి డోర్ వేసి యష్ దగ్గరికి కాస్త సిగ్గుతో వస్తుంటుంది. అసలు ఏంటి శృతి ఇదంతా? ఈ రూమ్ డెకరేషన్ ఏంటి? నువ్వు ఇలా రెడీ కావడం ఏంటి అని అడుగుతాడు యష్ అర్థం కానట్టుగా చూస్తూ. శృతి యష్కి దగ్గరగా వచ్చి, నన్ను నీకు పూర్తిగా అర్పించుకోవడానికి ఈ క్షణం సిద్ధంగా ఉన్నాను యష్. మనం దూరం కాబోతున్న ఈ 2 సంవత్సరాలు మన కలయిక మన ఇద్దరికీ గుర్తుండిపోవాలని ఇలా ఏర్పాటు చేశాను. నీ కళ్ళకి ఇంకా అందంగా కనిపించాలని ఇలా రెడీ అయ్యాను. ఈ రోజంతా నీ కౌగిట్లో నీకు దాసోహం అయిపోతాను. మనం ఎదుర్కోబోతున్న ఈ 2 సంవత్సరాల ఎడబాటుని ఈ ఒక్క రాత్రితో తీర్చుకుందాం యష్. నువ్వు నాకు చేస్తున్న సహాయానికి నేను నీకు ఇంతకన్నా ఏమీ ఇవ్వలేను అంటుంది కన్నీళ్లతో. తన మాటలకి యష్ ఆశ్చర్యపోతూ, నువ్వేనా ఇలా మాట్లాడేది? మన ప్రేమ అంటే మన 2 శరీరాల కలయిక అనుకున్నావా అని అడుగుతాడు. కాదు యష్, మన ప్రేమ ఒక అపురూపమైనదని తెలుసు. దానికి బహుమతిగా మన పెళ్ళికి ముందే నేను నీకు అర్పించుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. తప్పుగా ఆలోచిస్తున్నావు శృతి. నువ్వు ఇలా చేస్తే మన ప్రేమని కించపరిచినట్టుగానే ఉంటుంది కానీ బహుమతి ఇచ్చినట్టుగా ఉండదు. నేను ప్రేమించేది నీ మంచి మనసుని కానీ నీ శరీరాన్నో నీ అందాన్నో కాదు అంటాడు. అది నాకు తెలుసు యష్, కానీ నా మంచి నీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాను. అది మన కలయిక అయితే ఈ 2 సంవత్సరాలు నీకు గుర్తుండిపోతుందనుకుంటున్నాను అని అంటుంది. యష్ గుండె మీద చేయి పెట్టుకొని చూపిస్తూ, నీ మనసు ఎప్పుడో ఇక్కడికి చేరిపోయింది. నువ్వు నా హృదయంలో ఉండిపోయాక నువ్వు నాకు కొత్తగా ఇవ్వడం ఏంటి? గుర్తుండిపోవడం ఏంటి? అసలు నీ మనసుని మర్చిపోతేనే కదా గుర్తుకు తెచ్చుకోవడానికి. నేను ప్రాణాలతో ఉన్నన్ని రోజులు నీ మనసుని మర్చిపోను శృతి. అలా మర్చిపోతే నేను ప్రేమిస్తున్నందుకు అర్థమే లేదు అంటాడు కాస్త బాధగా. నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నందుకు నీకు బాధగా లేదా యష్ అని అడుగుతుంది. భరించలేనంత బాధగా ఉంది శృతి. కానీ నీ ఆశయానికి నేను అడ్డు కాకూడదు అనే ఒక్క కారణంతోనే ఈ బాధని భరిస్తున్నాను అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. శృతి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ యష్ని హగ్ చేసుకొని, నువ్వు అంతగా బాధపడుతుంటే నాకు కూడా వెళ్ళాలనిపించడం లేదు యష్. ఈ ప్రయాణం మానుకోవాలనిపిస్తుంది. అనిపిస్తుంది కాదు, మానుకుంటాను అంటుంది. యష్ తన వెన్ను నిమృతూ, వద్దు శృతి, నువ్వు వెళ్ళాలి. నీకెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. నీ వల్ల మా కుటుంబం ఒక స్థాయికి వస్తే నీకన్నా నాకే ఎక్కువ గర్వంగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి కానీ నిన్ను కించపరిచినట్టుగా మాట్లాడే పరిస్థితి మళ్ళీ రాకూడదు. మా నాన్న నీ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి గర్వపడుతూ నా కోడలు అంటే తను అని నిన్ను గొప్పగా చూపించాలి. లల్లి మంచి భవిష్యత్తుకి నువ్వు పునాది కావాలి. నేను ప్రేమించింది ఒక మంచి మనసున్న అమ్మాయినని నీ మంచితనం గురించి అందరికీ చెప్పాలి. ఇవన్నీ జరగాలంటే
నా కోసం ఆలోచించకుండా నువ్వు వెళ్ళి తీరాలి. అయినా ఈ 2 సంవత్సరాలు ఎంతలో తిరిగొస్తాయి చెప్పు? రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా! చూస్తుండగానే రోజులు గడిచిపోతుంటాయి. ఇక నువ్వేమీ ఆలోచించవద్దు అని చెప్పి తనని ఎదురుగా నిలబెట్టుకొని, మన కలయిక ఇలా కాదు, అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో నిన్ను గర్వంగా చూసుకుంటూ నీ మెడలో తాళి కట్టాలి. నీతో కలిసి అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేసి నువ్వు పూర్తిగా నా దానివి అనిపించుకోవాలి. అందరూ కలిసి మన కలయికకు ఒక శుభముహూర్తం పెట్టాలి. అందరి ఆశీర్వాదంతో ఆ ముహూర్తాన నేను కోరుకుంటున్న నీ మనసుని పూర్తిగా నా దాసోహం చేసుకోవాలి. అలా మన కలయిక మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఓ తీయని జ్ఞాపకంగా ఉండిపోవాలి కానీ, ఇలా ఎవరికీ తెలియకుండా ఈ హోటల్ రూమ్‌లో మన శరీరాలు కలిసేలా చేసుకొని, మన ప్రేమని అగౌరవపరిచేలా చేసుకోవద్దు అని చెప్తాడు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే యష్. సరే నీ ఇష్టం అంటుంది. నేను బయట ఉంటాను. నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చేయి. ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తుంటారు అంటాడు యష్ తన తల నిమురుతూ. సరే యష్ అంటుంది. మరుసటి రోజు ఎయిర్పోర్ట్లో శృతి ఎక్కిన ఫ్లైట్ టేకాఫ్ కాగానే యష్ భరించలేని భారమైన మనసుతో కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్ను అనుక్షణం మిస్ అవుతూనే ఉంటాను శృతి అని అనుకొని వెనుదిరుగుతాడు. మరి అబ్రాడ్ వెళ్ళిన శృతి ఏమైంది? యష్ దీక్షని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.